రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు గౌడ్ ప్రజలను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని R&R కాలనీ 7వ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో మెజార్టీతో గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారంతో నిర్వాసితుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. మల్లన్న సార్లో ఇంత ముందుకు చాలా మునిగిపోయి ఉన్నాము. ఇప్పటికైనా మన ఊరు క్యాండిడేట్ మన గజ్వేల్ నుంచి వచ్చి ఎవరైతే నిలబడుతుందో అనుకుంటారో అటువంటి వాళ్ళు వస్తే మన సమస్య చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది. మన ఊరు వాళ్ళు అయితే మన ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటి పోయి తిరిగి సమస్య ఎందుకు తెలుసుకోవచ్చు, చెప్పుకోవడానికి వీలుంటుంది. 7వ వార్డు ప్రజల తెలుసుకునేది ఏంటంటే వేరే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమైతే మనం కొంచెం మోసపోతాము. ఎందుకంటే రేపు పొద్దున పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చోవడము, వాళ్ళ ఇంటికాడ నిలబడము, వెయిట్ చేయడము కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే 7వ వార్డు ప్రజల సింగారం కానీ ఎరవల్లి కానీ ఎవరైనా క్యాండిడేట్ అయితే మంచిగా ఉంటుంది. దానికి ముందుగా మన విలేజ్ ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలని 7వ వార్డు ప్రజలకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.